3 మినిస్ట్రీస్ ఉన్నటువంటి ఒక శాఖని మీ దగ్గరికి తీసుకొచ్చి పెడితే నిజంగా చెప్పండి ఏం బర్డన్గా ఫీల్ అవ్వలేదా? నాకెందుకు వచ్చిన తలనొప్పి అనుకోలేదా? ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా లేనటువంటి కాంబినేషన్ ఇది. వైసీపీ సర్కార్ మీద ఓ బలమైన దారుణమైన ఆరోపణ ఉంది. లంచాల కోసం డిమాండ్ చేశారు, పార్ట్నర్షిప్స్ కోసం హింసించారు అనేటువంటి ఆరోపణ ఉంది. కూటమి సర్కార్ వచ్చిన తర్వాత ఉందా? ఆర్ యూ ఫేసింగ్ దట్ ప్రాబ్లమ్? ఇక్కడ ప్యూర్లీ బ్యాడ్ అడ్మినిస్ట్రేషన్ వల్ల పీపుల్ హ్యావ్ లాస్ట్ ద ఫెయిత్ ఇన్ ఇన్వెస్టింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. వృద్ధాప్య పెన్షన్లు అన్నింటినీ కూడా అందించాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. బర్డన్గా ఫీల్ అయ్యారా? ఖచ్చితంగా మీరు అన్నట్టయితే వాస్తవం. అంటే ఉన్న పరిస్థితుల్లో పెన్షన్ల విషయంలో ఒక ఆరోపణ ఉంది మీ మంత్రిత్వ శాఖపై. 7 లక్షల మందికి రద్దు చేశారు అనేటువంటిది ఓ బలమైనటువంటి ఆరోపణ. లాస్ట్ 15 monthsలో మేము ఏ పెన్షన్ని రద్దు చేయమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ఇప్పుడు మహిళల్ని మైక్రో ఫైనాన్స్ ఆగడాల నుంచి తప్పించడానికి, కాపాడటానికి ఎంఎస్ఎంఈ నుంచి ఎలాంటి చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంది? ప్రతి మహిళ కూడా ఒక గ్రూపు, ఒక 10 మంది గ్రూపు 20 లక్షల లోన్ వరకు వాళ్ళు తీసుకోవచ్చు. ఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినా దొంగ పెన్షన్లను తీసేయటము, అనర్హులని తీసేయటము, ఏరివేత పూర్తి స్థాయిలో సాధ్యం కాదు అనేటువంటి ఒక ఆరోపణ ఉంది. మీరు ఆ ఆరోపణ తప్పించుకుంటారా? మనం చేసేటప్పుడు అనర్హుల్లో ఒక్కరినే మనం చూడాలి తప్పించి అర్హులైన వాళ్ళతో కంపల్సరీగా మనం ఇవ్వాలి. ఓవైపు అప్పులతోనూ మరోవైపు అరాచకంతోనూ రాష్ట్రం అతలాకుతలమైపోయింది అనేటువంటి విమర్శ తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా యావత్ రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి నేపథ్యంలో ఆ మంత్రిత్వ శాఖ ఎవరు చేపడతారు? రాష్ట్రంలో అసంతృప్తితో ఉన్నటువంటి మహిళలను అలాగే నిరుద్యోగులను ఎవరు అభివృద్ధి బాట పట్టిస్తారు అనేటువంటిది $1 మిలియన్ ప్రశ్నగా ఉంది. ఇలాంటి తరుణంలో సమాధానం ఇచ్చేందుకు, సమాధానం వెతుక్కునేందుకు ఓ యువకుడికి అత్యంత అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆ శాఖను అప్పగించారు. అతిపెద్ద సవాల్ అతని ముందున్నటువంటి తరుణంలో ఈ మంత్రిత్వ శాఖ సవాలుగా మారిందా, లేకపోతే అతని విజన్తో నిరుద్యోగులు, మహిళలు అభివృద్ధి బాట పడతారా అనేటువంటిదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. లెట్స్ ఇన్వైట్ ఏపీ ఎంఎస్ఎంఈ మినిస్టర్ కొండపల్లి శ్రీనివాస్ గారు అంటూ ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. మినిస్టర్ గారు నమస్తే, వెల్కమ్ టు డయల్ న్యూస్ అండ్ థ్యాంక్స్ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ రిక్వెస్ట్ సార్. చాలా ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పాలి సార్. డయల్ న్యూస్కి మాత్రమే కాదు, రాష్ట్రంలో నిరుద్యోగులు మాత్రమే కాకుండా మహిళలు మొత్తం అంతా కూడా వెయిట్ చేస్తున్నారు సార్. మిగతా మంత్రిత్వ శాఖలు మొత్తం ఒక ఎత్తు, మీ మంత్రిత్వ శాఖ ఒక ఎత్తు, ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. మొదటిసారిగా ఈ శాఖను మీకు ఇచ్చినప్పుడు హౌ డిడ్ యూ ఫీల్? ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా లేనటువంటి కాంబినేషన్ ఇది. ఎంఎస్ఎంఈ SERP, Society for Elimination of Rural Poverty, which primarily handles with డ్వాక్రా సంఘాలు. SHG ఉమెన్ గ్రామీణ ప్రాంతంలో మహిళలు 10 మంది కలిపి ఒక సంఘం కింద ఏర్పడి చేస్తున్నటువంటి వాళ్ళ ఆర్థిక అభివృద్ధి కోసం కానీ సోషల్ అప్లిఫ్ట్మెంట్ కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం కోసం చేస్తున్నటువంటి డ్వాక్రా సంఘాలు 30 years బ్యాక్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఫార్ములేట్ చేశారు. దాన్ని ఇప్పుడు దేశం అంతా కూడా ఆచరించడం జరిగింది. సో SERP అండ్ NRI రిలేషన్స్ అండ్ ఎంపవర్మెంట్. సో ఈ 3 శాఖలు కలిపి ఒక కాంబినేషన్లో ఒక మినిస్ట్రీకి ఇవ్వడం అనేది చాలా రేర్, ఎందుకంటే చాలా అరుదైన ఈ పోర్ట్ఫోలియో. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన అడ్మినిస్ట్రేషన్లోనే ముందుగా ఆలోచించారు. ఎందుకంటే ఈరోజు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది ఖచ్చితంగా మనం ఎక్కువగా క్రియేట్ చేయాలి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కుడ్ బి మైక్రో స్మాల్ మీడియం ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేయడం కానీ, లేకపోతే మహిళలు SHG ఉమెన్లో లైవ్లీహుడ్ యాక్టివిటీస్ని కూడా కొంచెం బెటర్గా చేయాలి. ఎందుకంటే ఈరోజు లైవ్లీహుడ్ యాక్టివిటీలో చాలామంది డైరీస్ పెట్టుకుంటున్నారు, చిన్న చిన్న యూనిట్స్ పెట్టుకుంటున్నారు. దానికి హ్యాండ్ హోల్డింగ్ సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేయాలంటే MSME డిపార్ట్మెంట్ కూడా వాళ్ళకి కొంత హెల్ప్ చేయగలుగుతుందని ఒక ఆలోచనతో ఈ 2 కలిపారు. అంతేకాకుండా ఇప్పుడు ఉన్నటువంటి NRI రిలేషన్స్ కూడా చాలామంది NRIs కూడా ఇప్పుడు ఇండియా వచ్చి ఏదైనా ఇండస్ట్రీ పెడదాం అనుకుంటా ఉంటారు. సో వాళ్ళకి MSME మినిస్ట్రీ ద్వారా వాళ్ళకి ఆపర్చునిటీస్ ఓపెన్ చేయడమే కాకుండా వాళ్ళకి ఇక్కడ వెంచర్ క్యాపిటల్లో అవకాశం కల్పించడం కానీ, ఎందుకంటే ఈరోజు చాలా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అని గౌరవ ముఖ్యమంత్రి గారు 5 జోన్ల కింద డివైడ్ చేసి అందులో ఈచ్ జోన్లో ఒక్కొక్క స్పోక్ అండ్ అమరావతిలో హబ్ పెడుతున్నారు. అందులో వెంచర్ క్యాపిటల్ కూడా ఎలా స్ట్రీమ్ లైన్ చేయాలి, ఆ వెంచర్ క్యాపిటల్ కూడా NRIస్కి ఎలాగ లింక్ చేయొచ్చు.
సో అనే దాని మీద కూడా కార్యాచరణ చేస్తున్నాం. అందుకనే ఈ 3 మినిస్ట్రీస్ కలిపి ఒక 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 పోర్ట్ఫోలియోకి క్రియేట్ చేసి, నేను ఇవన్నిటికీ కూడా కామన్ రోల్ ప్లే ఉంది. అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి, లైవ్లీహుడ్కి, ఇవన్నీ కూడా ఒక లైన్ ఆఫ్ ప్లాట్ఫామ్లో క్రియేట్ చేసి మూడింటిని కలిపి ఒక వ్యక్తికి ఇస్తే బాగుంటుందని గౌరవ ముఖ్యమంత్రి గారు కార్యాచరణ చేశారు. అండ్ దట్ ఇట్ సెల్ఫ్ ఇట్స్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ మినిస్ట్రీ దట్ ఈస్ ఫార్ములేటెడ్ ఇన్ దిస్ క్యాబినెట్. సార్, టు బి ఫ్రాంక్ మాట్లాడుకుంటే ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ తీసుకోవడానికి ఎవరూ కూడా ముందుకు రారు. ఎందుకంటే పబ్లిసిటీకి చాలా దూరంగా ఉంటుంది, ఓవర్ రెస్పాన్సిబిలిటీ, ఓవర్ బర్డెన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి టైంలో అంటే 3 మినిస్ట్రీస్ ఉన్నటువంటి ఒక శాఖని మీ దగ్గరికి తీసుకొచ్చి పెడితే నిజంగా చెప్పండి, ఏం బర్డెన్గా ఫీల్ అవ్వలేదా? నాకెందుకు వచ్చిన తలనొప్పి అనుకోలేదా? ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ ఇంట్రెస్టింగ్ రోల్. సో వేరే డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా స్ట్రక్చర్డ్ డిపార్ట్మెంట్స్. ఇప్పుడు ఫైనాన్స్ కానీ, రెవెన్యూ కానీ, మన పవర్ కానీ, ఇవన్నీ కూడా అంటే స్ట్రక్చర్డ్ డిపార్ట్మెంట్స్, వాళ్ళకు ప్రాపర్ రోల్స్గా డిఫైన్ అయి ఉంది. సో ఈ మంత్రిత్వ శాఖలో కొత్తగా ఫామ్ అయింది కాబట్టి చాలా ఇన్నోవేటివ్ రోల్లోకి వెళ్ళాలి మనం. ఎందుకంటే ఎంఎస్ఎంఈకి, మైక్రో ఇండస్ట్రీస్కి ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలి, అలాగే స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్కి ఎలాంటి టెక్నాలజీ సపోర్ట్ ఇవ్వాలి, ఎలాంటి బ్యాంకింగ్ లింక్కి బ్యాంక్ సపోర్ట్ ఎలాగ ఇవ్వాలి. ఎందుకంటే చాలా వర్టికల్స్ ఉంటాయి, వర్టికల్ టు వర్టికల్ మారిపోతూ ఉంటుంది. ప్లస్ వాళ్ళకి ఎవరు కూడా R&D ఎఫోర్డ్ చేయలేరు. ఇప్పుడు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది, అంటే వాళ్ళకు బిజినెస్ ప్రాబ్లం ఉంటే దానికి సొల్యూషన్ ఫైండ్ చేయడానికి కూడా వాళ్ళ దగ్గర R&D టీమ్ ఉండదు. దే కాంట్ ఎఫోర్డ్ ఫర్ ఇట్. సో దానికి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో ఆ ఫెసిలిటీస్ అన్నీ కూడా క్రియేట్ చేయాలనేది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఎందుకంటే అలాంటి హ్యాండ్ హోల్డింగ్ సిస్టమ్ ఇస్తే ఖచ్చితంగా మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్ కొంచెం బెటర్గా వెళ్తాయన్న ఆలోచనతో ఇప్పుడు ఎక్కువగా కూడా దీన్ని ఫార్ములేట్ చేస్తున్నాం. అంతేకాకుండా చాలా వ్యాస్ట్ సబ్జెక్ట్ ఇది. ఎందుకంటే ఎంఎస్ఎంఈస్ ఇట్ సెల్ఫ్ నియర్లీ 30 lakh పీపుల్ ఉంటారు. అవును సార్. మైక్రో, స్మాల్ అండ్ మీడియం. అండ్ సెర్ప్లో 90 lakh ఉమెన్ ఉంటారు. అండ్ ఎన్ఆర్ఐస్లో 30 lakh ఎన్ఆర్ఐస్ ఉంటారు. అంటే ఒక దేశంలో ఉన్న వాళ్ళు ఆలోచన ఒకలా ఉంటుంది, వేరే దేశంలో ఉన్న వాళ్ళకి ఒకలా ఉంటుంది. ఒకరు ఆపర్చునిటీస్ ఒకలా ఉంటాయి, వేరే వాళ్ళ ఆపర్చునిటీస్ ఒకలా ఉంటాయి. అండ్ ఎంఎస్ఎంఈలో యూ హ్యావ్ లాడ్ ఆఫ్ వెర్టికల్స్. చాలా సెక్టరల్ ఇండస్ట్రీస్ ఉంటాయి. జూట్ ఇండస్ట్రీ ఉంటుంది, ఫెర్రో ఎల్ఐస్ ఉంటుంది. సో లాడ్ ఆఫ్ సెక్టర్స్ ఉంటాయి. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది, ఇవి ఉంటాయి. ఇవన్నీ కూడా దే ఆల్ కమ్ ఇన్ టు ది మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్. సో వీళ్ళకి ఎలాంటి కామన్ ఫెసిలిటీస్ డెవలప్ చేయాలి, ఎలాంటి పార్క్స్ డెవలప్ చేయాలి. ఇప్పుడు ఎవ్రీ ఇండస్ట్రియల్, ఎవ్రీ కాన్స్టిట్యున్సీ విల్ హ్యావ్ 1 MSME పార్క్ అన్నాం. అలాగే ఆ పార్క్ను కూడా సెక్టర్ బేస్డ్ కింద డిఫైన్ చేయడానికి ఎలా కార్యాచరణ చేయాలనేది కూడా గౌరవ ముఖ్యమంత్రి మాకు ఆదేశాలు ఇచ్చారు. సపోజ్ ఒక లార్జ్ ఇండస్ట్రీ ఉంటే ఆ లార్జ్ ఇండస్ట్రీకి సపోర్ట్ యాన్సిలరింగ్ యూనిట్ అన్నీ కూడా ఒక MSME పార్క్లో పెట్టమని చెప్పారు. అలాగే ఒక ఎక్స్క్లూజివ్గా ఫార్మా క్లస్టర్ చేయమంటారు, ఎక్స్క్లూజివ్గా ఈవీ క్లస్టర్ ఫామ్ చేయమంటారు, ఎక్స్క్లూజివ్గా ఎలక్ట్రానిక్ క్లస్టర్ ఫామ్ చేయమంటారు. సో అలాగ ఆ క్లస్టర్ ఎప్పుడైతే ఫామ్ చేశామో ఈ క్లస్టర్లు ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టే వాళ్ళందరికీ కూడా కామన్ ఫెసిలిటీస్ ఇస్తాం. సో కామన్ ఫెసిలిటీస్ బేసిక్లీ లైక్ ఎనీథింగ్ రిలేటెడ్ టు దేర్ టెక్నాలజీ. అంటే వాళ్ళ జాబ్ వర్క్ వాళ్ళు చేయకుండా ఒక కామన్ ఫెసిలిటీ సెంటర్లో జాబ్ వర్క్ చేయించుకోవచ్చు. అంటే దేర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఆపరేటింగ్ ఇన్వెస్ట్మెంట్ విల్ గెట్ రెడ్యూస్. సో ఇవన్నీ కూడా కాన్సెప్చువలైజ్ చేయాలంటే దానికి సపరేట్ రీసెర్చ్ టీమ్ ఉండాలి. సో అది కూడా చాలా ముందు చూపుతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈచ్ జోన్లో ఏ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఆ ఇండస్ట్రీస్లో ఉన్నటువంటి వర్టికల్స్నే ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో పెట్టమన్నారు. ఓకే. సో ఈచ్ జోన్లో అక్కడ ఫెర్రో ఎల్ఐస్ ఉంది, జూట్ ఇండస్ట్రీ ఉంది, లేకపోతే స్టీల్ ఇండస్ట్రీ ఉంది, లేకపోతే ఇంకా ఫార్మా ఇండస్ట్రీ ఉంది. ఇవన్నిటికీ ఒక స్పోక్లో ఒక రీసెర్చ్ R&D సెంటర్ పెట్టి అక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి R&D సెంటర్ ఒక కార్పొరేట్తో లింక్ చేసి వాళ్ళతో సపోర్ట్ చేసే మెకానిజం తయారు చేస్తున్నారు. సో దిస్ ఈజ్ ఆల్ ఎ బిగ్ విజన్. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ దట్ ఓవర్ నైట్ అయిపోతుంది అని కాదు. ఓకే. మనం ఈరోజు విజన్ అనుకొని పనిచేస్తే ఖచ్చితంగా లైన్ ఆఫ్ యాక్టివిటీలోకి మనం వెళ్తాం. డెఫినెట్గా ఎవరైనా ఇండస్ట్రీ పెట్టే వాళ్ళకి ఒక హ్యాండ్ హోల్డింగ్ సిస్టమ్ ఉంటుంది. Because every MSME is a very small unit. They can't afford for an R&D. They can't afford for a, finding their solution for their own. ఇప్పుడు ఒక డిఫెక్ట్ ఉంది, ఒక మ్యానుఫ్యాక్చరింగ్లో ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎక్కువ అవుతుంది. దే డోంట్ నో హౌ టు రిజాల్వ్ దట్. సో దానికి మళ్ళీ దే కమ్ టు దిస్ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్. దే విల్ టేక్ దేర్ సపోజ్ టు డూ ద అనాలిసిస్. అక్కడ ఉన్న రీసెర్చ్ ప్రొఫెసర్స్ ఉంటారు, వాళ్ళు అనలైజ్ చేసి దే విల్ ఫైండ్ ఎ సొల్యూషన్ ఫర్ దెమ్. సో అలాంటి సిస్టమ్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేశారు. సో దట్ ఈస్ వేర్ వీర్ వర్కింగ్ టువర్డ్స్. మీ టార్గెట్స్ అండ్ అంబిషన్స్ చాలా బాగున్నాయి సార్. ఆన్ ద పేపర్స్ చూసుకున్నా కూడా, మాట్లాడుకుంటున్నా కూడా. బట్ గ్రౌండ్ లెవెల్కి వచ్చేటప్పటికి సాధ్యమయ్యే పనేనా ఇప్పుడున్నటువంటి పొజిషన్స్లో?
అంటే ఇప్పుడున్న పొజిషన్లో ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్క్ కోసం అని ఆల్రెడీ మనం లైన్ ఆఫ్ యాక్టివిటీ పెట్టుకున్నాం. ఆల్రెడీ 51 పార్క్స్లో 11 పార్క్స్ మనం పొజిషన్ అంటే ఇనాగ్రేట్ చేసాము. 40 పార్క్స్ని మనం గ్రౌండింగ్ చేసాము. ఓకే. ఆ 40 పార్క్స్లో కూడా వర్క్ జరుగుతుంది. సో 51 పార్క్స్ అయ్యాయి. సో ఈ నెక్స్ట్ మంత్లో దెర్ అగైన్ 40 పార్క్స్ విచ్ ఆర్ గోయింగ్ టు బి గ్రౌండెడ్. సో ఇండస్ట్రియల్ పార్క్స్ని అయితే మనం ఐడెంటిఫై చేసి దాన్ని డెవలప్ చేయడం స్టార్ట్ చేస్తున్నాం. ఓకే. సో ఇన్ దిస్ 15 months of journey, we have made our policy, we have made our vision, and we are found the fund, దాని పార్క్స్ డెవలప్ చేయడానికి ఎక్కడెక్కడ ఏం చేయాలన్నది కూడా we have rooted it. సో ద సేమ్ టైం రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్స్ కూడా ఆల్రెడీ మనం జైంట్ ఆల్ ది బిగ్ జైంట్స్ మార్కెట్ జైంట్స్తో కొలాబరేట్ అయ్యాము. ఒక్కొక్కరికి ఒక సెంటర్ ఇచ్చాము. అటు వైజాగ్ జిఎంఆర్ వాళ్ళతో కొలాబరేట్ అవుతున్నాము. హబ్లో టీసీఎస్తో టాటా వాళ్ళతో హబ్ కొలాబరేట్ అవుతున్నాము. వాళ్ళకి కావాల్సినటువంటి ల్యాండ్ కానీ బిల్డింగ్ కానీ ఆల్రెడీ కూడా వాళ్ళతో అలొకేట్ చేయడం జరిగింది. ప్యారలల్గా వర్క్ జరుగుతూ ఉంది. సో వీఆర్ వర్కింగ్ ఆన్ ది స్ట్రీమ్. సో ఇట్ టేక్స్ టైమ్, బట్ వేర్ టు స్టార్ట్, హౌ టు స్టార్ట్ అనేది ఒక ప్రాపర్ గోల్ ఉండాలి. అది మాకు ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. సో దట్స్ వేర్ వీఆర్ వర్కింగ్. ఎంఎస్ఎంఈ పార్క్స్ ఎప్పుడు ఏర్పాటు చేస్తారు, ఎలా ఏర్పాటు చేస్తారని చెప్పి రాష్ట్రం మొత్తం అంతా కూడా వెయిట్ చేస్తుంది సార్. కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని చోట్ల ఈ పార్క్ స్థల సేకరణ విషయంలో, నిర్వహణ విషయంలో, ఏర్పాటు విషయంలో కొన్ని వివాదాలు వస్తున్నాయి, కొన్ని అడ్డంకులు కూడా ఉన్నాయి. ఎట్లా దీన్ని ఓవర్కమ్ చేయాలనేటువంటి మీ ప్లాన్? అంటే ఎవ్రీ 15 daysకి 30 daysకి ఎస్ఎల్ఏ మీటింగ్, స్టేట్ లెవెల్ మీటింగ్ ఉంటుంది. అక్కడ మన ప్లాట్ ఎలొకేషన్ జరుగుతూ ఉంటుంది. ఎవరైతే డిపిఆర్ ప్రజెంట్ చేస్తారో ఆ డిపిఆర్ బేస్ చేసుకొని వాళ్ళకి కావాల్సినటువంటి ప్లాట్ను మనం ఎలొకేట్ చేస్తూ ఉంటాం. సో అక్కడే మ్యాక్సిమం ఇష్యూస్ సాల్వ్ అవుతూ ఉంటాయి. సో వాళ్ళకి కావాల్సినటువంటి ల్యాండ్ పొజిషన్ కానీ ఏదైనా కూడా అక్కడే కార్యాచరణ చేస్తూ ఉంటాం. సో అంటే ఫ్రీక్వెంట్గా మీటింగ్స్ అవుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళకి సొల్యూషన్ ఫాస్ట్గా అలొకేషన్ అయ్యే పరిస్థితి ఉంటుంది. మీరు ఈ పోర్ట్ఫోలియో తీసుకున్న తర్వాత చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఐఎమ్ నాట్ ఫ్లాటరింగ్ యూ, ఐఎమ్ నాట్ ఆల్ బోస్టింగ్ యూ సార్. ఎందుకంటే ఫస్ట్ టైం ఇన్ టు ద పాలిటిక్స్ అండ్ దట్ టు యూత్, వెల్ ఎడ్యుకేటెడ్, అకాడమికల్ బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది అనేటువంటిది ఓవరాల్గా ఉంది. గ్రౌండ్ లెవెల్లో కూడా నేను మాట్లాడాను చాలా మందితో కూడా, మీ అప్రోచ్ చాలా బాగుంది అని చెప్పి. వాట్ యూ పర్సనల్లీ ఫీల్? ఎలా ఉంది మీరు ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు, వాళ్ళు మీతో మాట్లాడుతున్నప్పుడు? మనం ఇండస్ట్రీ పార్ట్నర్స్తో మాట్లాడేటప్పుడు we're trying to give the confidence to the level that government is with you. We're trying to solve అంటే వాళ్ళకి ఉన్నటువంటి ఇష్యూస్ని సాల్వ్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం అనే దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఎటువంటి మాట్లాడాలన్నా కూడా, పలానా పాలసీలో ఈ చేంజెస్ అయినా కావాలన్నా కూడా మేము చాలా యాక్సెసిబుల్గా ఉన్నాం. సో దట్ ఈస్ వేర్ they're హ్యాపీ విత్ ఇట్. బికాస్ అంతకుముందు ఏంటంటే ఎవరికి చెప్పాలి అనే దాని మీద చాలా ఇబ్బంది ఉండేది. సో నౌ వీఆర్ హియర్ టు లిజన్, వీఆర్ గివింగ్ టైమ్ టు దెమ్, వీఆర్ పార్టిసిపేటింగ్ విత్ దెమ్. రెగ్యులర్గా వాళ్ళు ఏదైనా ఈవెంట్స్ పెడితే మేము కూడా వెళ్తున్నాము. వీఆర్ వెరీ యాక్సెసిబుల్ టు దెమ్ అండ్ వీఆర్ డూయింగ్ గుడ్ కైండ్ ఆఫ్ గుడ్ వర్క్ అని అనుకుంటున్నాను నేను. వైసీపీ సర్కార్ మీద ఓ బలమైన దారుణమైన ఆరోపణ ఉంది. ఎవరైతే ఇండస్ట్రీస్ పెట్టడానికి ముందుకొచ్చారో, ఇండస్ట్రియల్ని బెదిరించారు, లంచాల కోసం డిమాండ్ చేశారు, పార్ట్నర్షిప్స్ కోసం హింసించారు అనేటువంటి ఆరోపణ ఉంది. ఆ ఇంపాక్ట్ ఇప్పటికీ కూడా కూటమి సర్కారు వచ్చిన తర్వాత ఉందా? ఆర్ యూ ఫేసింగ్ దట్ ప్రాబ్లమ్? దట్ ఈస్ అంటే లాస్ట్ గవర్నమెంట్లో జరిగిన విషయాలు నాట్ ఓన్లీ మై డిపార్ట్మెంట్, ఇట్ ఈస్ దేర్ ఇన్ ఎవ్రీ డిపార్ట్మెంట్. సో అక్కడ ప్యూర్లీ బ్యాడ్ అడ్మినిస్ట్రేషన్ వల్ల పీపుల్ హ్యావ్ లాస్ట్ ద ఫెయిత్ ఇన్ ఇన్వెస్టింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో ఎవరైనా ఇన్వెస్టర్స్ ఆంధ్రలో పెట్టాలంటే భయపడిపోతున్న పరిస్థితి. చాలామంది ఆంటర్ప్రినర్స్ మన రాష్ట్రానికి చెందిన వాళ్ళు, దే మూవ్ టు తెలంగాణ, దే మూవ్ టు కర్ణాటక, దే మూవ్ టు చెన్నై, అండ్ ఈవెన్ సమ్ పీపుల్ మూవ్ టు ఒరిస్సా ఆల్సో. అండ్ ఫ్యూ ఆఫ్ దెమ్ యాక్చువల్లీ లెఫ్ట్ ద కంట్రీ బికాస్ దే వాంటెడ్ టు హ్యావ్ ఎ బెటర్ లైఫ్. ఇప్పుడు విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో చాలామందిని మనం అట్రాక్ట్ చేయగలిగాం. విడిపోయినప్పుడు రాష్ట్రం విడిపోయినప్పుడు 2014లో గౌరవ ముఖ్యమంత్రి గారు చాలామందిని పిలుపునిస్తే చాలామంది ఆంధ్రాలో ఇన్వెస్ట్ చేయడానికి వచ్చారు. ప్లస్ మన ఓన్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో ఆంటర్ప్రినర్స్ ఉన్నటువంటి పెద్ద ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇక్కడ పెట్టడానికి రెడీ అయ్యారు. అయితే ఓవర్ ది పీరియడ్ కొంతమంది పెట్టారు, వాళ్ళకి ఇబ్బందులు పెట్టారు. లాస్ట్ గవర్నమెంట్లో వాళ్ళు ఇక్కడ నుంచి తెలంగాణ వెళ్ళిపోయారు. మనం చూసాము ఆమ్రో మన బ్యాటరీ కంపెనీ. సో దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ బిగ్ లాస్ ఫర్ అస్. సో సిమిలర్గా చాలా చిన్న మైన్యూట్ ఇండస్ట్రీస్ కూడా చాలామంది ఇక్కడ పెట్టకుండా వెళ్ళిపోయారు.
సో ఇప్పుడు మన కాన్ఫిడెన్స్ ఇవ్వాల్సింది ఏంటంటే వాళ్ళు ఎవరైనా ఇండస్ట్రీ పెడతానంటే వీఆర్ గోయింగ్ టు స్పీడప్ ది బిజినెస్. అంటే వాళ్ళకి కావాల్సిన అప్రూవల్ ప్రాసెస్లో కానీ వాళ్ళకి ఏమైనా అదర్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా ల్యాండ్ ఇష్యూస్ అవ్వచ్చు, లేకపోతే టెక్నాలజీ ఇష్యూస్ అవ్వచ్చు, వీఆర్ గివింగ్ అ వెరీ గుడ్ సపోర్ట్ టు దెమ్. సో ఆ కాన్ఫిడెన్స్ మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేయడానికి వీఆర్ ట్రయింగ్ టు బీ వర్క్ యాజ్ గుడ్ యాజ్ పాసిబుల్, బికాస్ కాన్ఫిడెన్స్ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ దెమ్. పర్లేదు ఇప్పుడు మళ్ళీ పిలుస్తున్నాము, మళ్ళీ ఇక్కడ కంటిన్యూస్ గవర్నమెంట్ ఉంటుందన్న కాన్ఫిడెన్స్ వాళ్ళకి ఇస్తున్నాము. అట్ ద సేమ్ టైం వాళ్ళు పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కూడా చాలా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి, ఖచ్చితంగా ఒక మంచి పాజిటివ్ ఎన్విరాన్మెంట్లో మీరు పెడతారు అనే దాంట్లో కూడా మేము వర్క్ చేస్తున్నాం. మల్టీనేషనల్ కంపెనీలు వస్తున్నాయి అంటే పబ్లిసిటీ ఇవ్వక్కర్లేదు, ఆటోమేటిక్గా మీడియా మొత్తం అంతా కూడా హైప్ చేస్తుంది, అది ఓపెన్గా సీక్రెట్. కానీ రాష్ట్రంలో కామన్ మ్యాన్స్, నిరుద్యోగులు, సాధారణ మధ్యతరగతి ఉద్యోగులు మొత్తం అంతా ఎదురు చూసేది మీ పోర్ట్ఫోలియో గురించి, ఎంఎస్ఎంఈ గురించి. మాట్లాడుకోవటానికి చెప్పుకోవటానికి చాలా చిన్నగా అనిపిస్తాయి, కానీ దే ఆర్ ద ఎంవిపిస్, మోస్ట్ వైబుల్ ప్రోడక్ట్స్ అన్నమాట. వీళ్ళందరినీ సాటిస్ఫై చేయడానికి మాత్రమే కాకుండా వీళ్ళందరికీ ఒక టార్గెట్ ఇవ్వటానికి రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారా? యాక్చువల్గా ఇక్కడ ఏమైందంటే యాజ్ సచ్ పాలసీ అనేది కిందకి గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్ళట్లేదు. సో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన మాకు ఇచ్చిన గైడెన్స్ ఏంటంటే ఎవ్రీ డిస్ట్రిక్ట్లో కూడా కంప్లీట్గా ఆఫీసర్స్ ఉండాలి, నియోజకవర్గానికి ఒక ఇండస్ట్రీ ప్రమోషనల్ ఆఫీసర్ ఉండాలి, మండల్ లెవెల్లో కూడా అవసరమైతే ఒక అసిస్టెంట్ ఐపీఓని కూడా పెట్టమని చెప్పి మాకు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఇండస్ట్రీ పెట్టాలి, పలానా ఇండస్ట్రీ పెట్టాలంటే వాడికి గైడ్ చేసే వాళ్ళు చాలా లిమిటెడ్ పీపుల్ ఉన్నారు. జనరల్గా వెళ్తారంటే చార్టెడ్ అకౌంటెంట్స్ దగ్గరికి వెళ్తారు, లేకపోతే కంపెనీ సెక్రటరీస్ దగ్గరికి వెళ్ళి ఇండస్ట్రీ ప్రపోజల్ ఉంచారు ఇలా పెడదాం అనుకుంటా ఉంటారు. బట్ వాళ్ళకి కూడా కంప్లీట్ వాళ్ళ అవైలబిలిటీ ఆఫ్ టైం, వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ కూడా కంప్లీట్గా ఉండకపోవచ్చు. సో అందుకే ఐపీఓస్ని సెపరేట్గా హైర్ చేసి ఐపీఓస్కి కంప్లీట్గా ట్రైనింగ్ ఇచ్చి ఐపీఓస్ ద్వారా వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ సిస్టమ్ అనేది కొత్త ఇండస్ట్రీ పెట్టేటప్పుడు గవర్నమెంట్ ఇచ్చే ఫెసిలిటీస్ ఏంటి, గవర్నమెంట్ ఇచ్చే ఇన్సెంటివ్స్ ఏంటి, వాళ్ళకి కావాల్సినటువంటి బ్యాంక్ లింకేజ్ ఏ రకంగా గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి, బ్యాంక్ స్కీమ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్పాలి. అలాగే ప్లస్ ఇక్కడ ఉన్న సక్సెస్ స్టోరీస్ కూడా, ఇక్కడ పలానా సక్సెస్ స్టోరీస్ ఉన్నాయనే విషయాన్ని కూడా వాళ్ళకి తెలియజేయాలి. సో ఎందుకంటే ఎనీ ఆంటర్ప్రినర్ ఏంటంటే వాళ్ళకి ఒక మంచి ఎగ్జాంపుల్ ఉంటే చాలా ఈజీగా మోటివేట్ అవుతారు. సో అలాంటి ఎగ్జాంపుల్స్ ఇవ్వాలన్నా కూడా కింద వ్యవస్థ ఉండాలి, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టీం ఉండాలి, ఆ టీం వర్క్ ఉండాలి. ఆ టీం వర్క్ ఎస్టాబ్లిష్ చేయడానికి మేము వర్క్ చేస్తున్నాం. మాకు ఫైనాన్స్ కూడా అప్రూవల్ అయింది. సో నౌ వీఆర్ ప్లానింగ్ టు హైర్ ఐపీఓస్ ఫర్ ద ఎంటైర్ స్టేట్. ఈచ్ కాన్స్టిట్యున్సీకి ఒక ఐపీఓ ఉండి ఒక బెటర్ సిచ్యువేషన్లోకి వెళ్ళడానికి చూస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పుడున్న పొజిషన్లో చాలా మందికి సాధ్యం కానటువంటి విషయం. ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్ మినిస్టర్ గారు. ఎంఎస్ఎంఈ ద్వారా లోన్స్ తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేస్తే ఆంటర్ప్రెన్యూర్స్గా ఎదగటానికి, త్వరగా సెటిల్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. బట్ ద బిట్టర్ ట్రూత్ ఈస్ ఈ రోజుకి కూడా ఎంఎస్ఎంఈలో ఉన్నటువంటి శాఖల గురించి, లోన్స్ గురించి, హౌ టు సెటిల్ అయినటువంటి దాని గురించి ఉండాల్సినంత స్థాయిలో పరిజ్ఞానము, పబ్లిసిటీ లేదనేటువంటి విమర్శ, ఆరోపణ ఉంది. మీరు మినిస్ట్రీ తీసుకున్న తర్వాత ఇది చాలా వరకు తగ్గిపోతుంది అని చెప్పి అనుకుంటున్నారు చాలామంది. డూ యూ హ్యావ్ ఎనీ మాస్టర్ ప్లాన్ ఫర్ దట్? సో మేము ఏం చేస్తామంటే దేర్ ఆర్ మల్టిపుల్ వర్టికల్స్ దట్ వి చేసాం. అంటే ఆంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని ఒకటి పెట్టాము. సో అందులో ఏం చేస్తామంటే వీఆర్ గోయింగ్ టు డిఫైన్ వాట్ ఈజ్ ఆంటర్ప్రెన్యూర్షిప్. ట్రైనింగ్ ఇస్తాం. ఎవరైనా ఆంటర్ప్రెన్యూర్ కింద కన్వర్ట్ అవ్వాలంటే వాళ్ళకి ఆంటర్ప్రెన్యూర్షిప్ మీద, అంటే బేసిక్గా ఫైనాన్షియల్ లిటరసీ మీద, బ్యాంకులో ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, సో అవన్నీ డీటెయిల్స్ కూడా ఒక కలెక్టరేట్లో మేము ఇంతమంది ట్రైనింగ్ ఇవ్వడానికి అవకాశాలు కల్పించాం. సో కలెక్టర్ దగ్గరకు అసోసియేషన్స్ వర్క్ చేయమని చెప్తున్నాం. అసోసియేషన్ అంటే ఇండస్ట్రీ అసోసియేషన్స్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అవ్వచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీ అసోసియేషన్స్ ఉంటాయి కదా, లేకపోతే అంటే ఆటో నగర్ అవ్వచ్చు, లేకపోతే క్లాత్ మర్చెంట్స్ అవ్వచ్చు, ఎనీవన్, జూట్ ఇండస్ట్రీ అవ్వచ్చు. వీళ్ళు కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మాకు ఈ పర్టికులర్ పీపుల్కి మాకు స్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్ చేయాలి, లేకపోతే ఆంటర్ప్రినర్స్ కింద కన్వర్ట్ చేయడానికి మాకు ట్రైనింగ్ కావాలంటే, సో దేర్ వీఆర్ గోయింగ్ టు స్పెండ్ మల్టిపుల్ థింగ్స్. అంటే ఆంటర్ప్రినర్షిప్ ట్రైనింగ్ ఒకటైతే ఈఎస్డిపి ప్రోగ్రామ్ అని ఉంది, అండ్ స్కిల్లింగ్ అండ్ అప్ స్కిల్లింగ్ అదొక ప్రోగ్రామ్ ఉంది. తర్వాత ఐపీఆర్స్ మీద ఒక ఇది ఉంది, ఇండస్ట్రీ పేటెంట్ రైట్స్, అది కూడా మేము క్రియేట్ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం క్వాలిటీ మీద కూడా, అంటే ఇప్పుడున్న జెడ్ సర్టిఫికేషన్ ఉంటుంది. ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీ వాళ్ళకి వాళ్ళ ప్రోడక్ట్ని రేటింగ్ పెంచాలంటే సమ్ న్యూట్రల్ ఆర్గనైజేషన్ హ్యాస్ టు రేట్ ద ప్రోడక్ట్.
సో అటువంటి ఎలిజిబిలిటీ ఉన్న కంపెనీతో జెడ్ సర్టిఫికేషన్ కూడా ఇస్తున్నాం. సో జెడ్ సర్టిఫికేషన్ ఇస్తే ఇట్ ఈస్ వ్యాలిడ్ త్రూ అవుట్ ది కంట్రీ. సో ఆ సర్టిఫికేషన్స్ కూడా ఎంఎస్ఎంఈ ప్రోడక్ట్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా కలెక్టర్స్ దగ్గర పెట్టి ఎవరికి అవసరమైతే వాళ్ళు అక్కడి నుంచి వినియోగం చేసుకునే ఆస్కారం ఉంటుందని ఒక లైన్ ఆఫ్ యాక్టివిటీ పెట్టాం. సో దట్ ఈస్ గోయింగ్ టు బి రోల్డ్ అవుట్ వెరీ సూన్. ఉపాధి కల్పించేది ఎంఎస్ఎంఈ పోర్ట్ఫోలియో మినిస్ట్రీ, ఇంతవరకు ఓకే. మీ పోర్ట్ఫోలియోకి సంబంధించి ఒక బర్డెన్, ఒక తలనొప్పి అని చెప్పి నేను అనుకుంటున్నాను. యూ ప్లీజ్ క్లారిఫై మై డౌట్. పెన్షన్లు కూడా, వృద్ధాప్య పెన్షన్లు అన్నిటిని కూడా అందించాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. బర్డెన్గా ఫీల్ అయ్యారా? కరెంట్లీ పెన్షన్స్ అనే దాంట్లో ఐ షుడ్ రియల్లీ అప్రిషియేట్ అవర్ హానరబుల్ చీఫ్ మినిస్టర్. సో గతంలో పెన్షన్ని 200 నుంచి 1000 చేయడంలో కానీ, 1000 నుంచి 2000 చేయడం కానీ, అలాగే 3000 రూపీస్ నుంచి 4000 ఎట్ ఏ టైం పెంచడంలో కానీ గౌరవ ముఖ్యమంత్రి గారే ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎందుకంటే విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో దెర్ ఈస్ లాట్ ఆఫ్ అండర్ డెవలప్మెంట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. చాలామందికి ఉపాధి అవకాశాలు పోయాయి. మనం ఫైనాన్షియల్ గ్రోత్ అనేది ఖచ్చితంగా చాలా తక్కువైంది. ఎందుకంటే మనకున్నటువంటి సప్లై ఎక్కువ ఉంది, ఆపర్చునిటీస్ తక్కువ ఉన్నాయి. సో దాని మీద యావరేజ్ పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది పర్ పర్సన్ ఒక ఫ్యామిలీకి చాలా తక్కువ అయింది. సో దానివల్ల చాలామందికి వాళ్ళ పేరెంట్స్ చూసుకోవాలన్నా కూడా, ఒక వికలాంగుని చూసుకోవాలన్నా కూడా, ఒక సింగిల్ ఉమెన్ చూసుకోవాలన్నా కూడా కొంచెం ఇబ్బంది పరిస్థితి. సో అందుకే పెన్షన్స్ విల్ హెల్ప్, వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ చేకూరుతుందని ఈరోజు ఓల్డేజ్ పెన్షన్ 4000 రూపాయలు చేయడం వల్ల సో చాలామంది ఓల్డేజ్ ఉన్న వాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళని చూడాల్సిన అవసరం లేకుండా ఈరోజు గర్వంగా బతుకుతున్నారు. ద సేమ్ టైం డిజేబిలిటీ కూడా 3000 నుంచి 6000 చేయడం వల్ల వాళ్ళు మెడికల్ ఎక్స్పెన్సెస్ అవ్వచ్చు, ట్రావెల్ ఎక్స్పెండిచర్ అవ్వచ్చు, అన్నీ కూడా వాళ్ళకి జరుగుతూ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మీకు విడో పెన్షన్స్, సింగిల్ ఉమెన్ పెన్షన్స్, స్పౌస్ పెన్షన్స్, అలాగే కళాకారులకు ఇచ్చినటువంటి పెన్షన్స్, కమ్యూనిటీ బేస్డ్ మీద ఇచ్చినటువంటి పెన్షన్స్, ఇవన్నీ కూడా ఎడిషనల్ సపోర్ట్ ద్వారా ఎగ్జిస్టింగ్ ఆక్యుపేషన్. సో ఖచ్చితంగా ఇవి మంచి సపోర్ట్ అవుతుంది. అయితే మనకేంటంటే పెరుగుతున్న పాపులేషన్కి పెరుగుతున్న నీడ్స్ ఉన్నాయి. సో జనరల్గా ఏం చేస్తామంటే ఇప్పుడు రీసెంట్గా స్పౌస్ పెన్షన్ అనేది ఉన్నది. గతంలో పెన్షన్ తీసుకున్నటువంటి భర్త చనిపోతే వాళ్ళ వైఫ్ ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఎలిజిబిలిటీ ఉన్నా కూడా వాళ్ళకి ఇచ్చేవారు కాదు. సో నియర్లీ లాస్ట్ 5 yearsలో 2 lakh మెంబర్స్కి ఇవ్వలేరు. 2,70,000 అంటే లాస్ట్ 5 yearsలో. మేము వాళ్ళందరినీ సర్వే చేయగా వాళ్ళు బతికిన వాళ్ళు కేవలం 82,000 మాత్రమే. అంటే సారీ టు సే, అంటే ఇంకా ప్రాణాలతో ఉన్న వాళ్ళు 82,000 వెంటనే వాళ్ళందరికీ శాంక్షన్ చేయడం జరిగింది. అది కూడా స్పౌస్ పెన్షన్ కూడా భర్త చనిపోతే వెంటనే ఇచ్చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. దట్ ఈస్ ఆల్సో వెర్ డూయింగ్. అట్ ది సేమ్ టైం కొత్త పెన్షన్స్కి మాకు కొంత ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. దానికి కూడా సీఎం గారు చాలా క్లారిటీగా చెప్పారు. బికాస్ కరెంట్లీ ఆ సూపర్ 6లో అన్ని పథకాలు ఇంప్లిమెంట్ చేశాము. తల్లికి వందనం చేశాము, అన్నదాత సుఖీభావ చేశాము, స్త్రీ శక్తి బస్సు కూడా ఫ్రీగా చేయడం జరిగింది. పెన్షన్స్, కొత్త పెన్షన్స్ కూడా ఇవన్నీ అయిన తర్వాత కొంచెం సెటిల్మెంట్ వచ్చాక అప్పుడు మనం కొత్త పెన్షన్స్ కూడా ఓపెన్ చేద్దాం అనేది మాకు క్లియర్ ఇండికేషన్ ఇచ్చారు. పెన్షన్ల విషయంలో ఒక ఆరోపణ ఉంది మీ మంత్రిత్వ శాఖపై. 7 లక్షల మందికి రద్దు చేశారు అనేటువంటిది ఓ బలమైనటువంటి ఆరోపణ. ఇది ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుక, లేకపోతే అనర్హులని క్యాన్సిల్ చేశారు? నో, నాట్ ఎట్ ఆల్. మీకు లాస్ట్ 15 monthsలో మేము ఏ పెన్షన్ని రద్దు చేయమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ఓకే. కేవలం కాలానుగుణంగా హస్బెండ్ ఎవరైతే చనిపోతున్నారో వాళ్ళ పెన్షన్స్ మాత్రం తొలగించారు. అందులో కూడా వాళ్ళ వైఫ్ ఎవరైనా ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఉంటే స్పౌస్ పెన్షన్ కూడా ఇచ్చేస్తున్నాం. సో మాకు పెన్షన్స్ రిడ్యూస్ చేయడం అనేది మాటే లేదు. కేవలం ఇప్పుడున్న ఈ డిజేబిలిటీ పెన్షన్స్లో లాస్ట్ 8 monthsలో వెరిఫికేషన్ ప్రాసెస్ జరిగింది. డిజేబిలిటీలో సుమారు 7,80,000 మంది డిజేబిలిటీలో ఉంటే వెరిఫికేషన్లో కొంతమంది అనర్హులయ్యారు. వాళ్ళని మాత్రమే తొలగించడం జరిగింది. వాళ్ళకి మాత్రం సర్టిఫికేట్ ఇచ్చాము. ప్లస్ ఒకవేళ వాళ్ళకి మళ్ళీ రీఅసెస్మెంట్ చేసుకొని వాళ్ళకి డాక్టర్ అయినా తప్పు అంటే సర్టిఫికేట్ పర్సంటేజ్ తక్కువ ఇచ్చారు, నాకు ఇంకా ఎక్కువ ఉందని ఉంటే మళ్ళీ వాళ్ళకి అప్లై చేసుకునే పరిస్థితి కూడా మేము కల్పించాం. సో కేవలం ఆ నెంబర్ తప్పించి వేరే వాళ్ళు ఎవరూ లేరు. మనం పెన్షన్స్ని అయితే లాస్ట్ గవర్నమెంట్లో వాళ్ళు వచ్చిన ఫస్ట్ ఇయర్లోనే 6 లక్షల పెన్షన్స్ని తొలగించారు. సీఎం గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అయిన తర్వాత పెన్షన్ పెంపు కాకుండా పెన్షన్ తొలగించకూడదు అనేది క్లియర్గా చెప్పడం జరిగింది. పెన్షన్స్ ఇదేం చేయకండి, మనం ముందుకెళ్దాం ఖచ్చితంగా. ఎక్కడ డిజేబిలిటీ పెన్షన్స్ కూడా ఎక్కడ వచ్చిందంటే లాస్ట్ 5 yearsలో
చాలామంది అనర్హులకి డిజేబిలిటీ పెన్షన్ ఇచ్చి వాళ్ళు పెన్షన్ తీసుకున్న పరిస్థితి ఉండింది. ఎందుకంటే మనందరం టీవీలో కూడా చూసాం. చిత్తూరు జిల్లాలో ఒక ఆయన బైక్ మీద రైడ్ చేస్తూ ఆయన 15,000 రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నాడు. 15,000 రూపాయల పెన్షన్ అనేది బెడ్ రిడన్ పేషెంట్కి, పెరాలసిస్ విక్టిమ్స్ కానీ యాక్సిడెంట్ విక్టిమ్ అయితేనే 15,000 పెన్షన్. ఆ పెన్షన్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసి వాడు బైక్ రైడ్ చేస్తున్నారంటే అక్కడ దొంగ సర్టిఫికేట్ ఇష్యూ చేయడం జరిగింది, కొంచెం మ్యానిపులేషన్ జరిగిందని ఒక అపోహతోని మొత్తం అన్ని డిజేబిలిటీ పెన్షన్స్ వెరిఫై చేయమని చెప్పడం జరిగింది. అందుకనే మేము లాస్ట్ 8 months హెల్త్ డిపార్ట్మెంటు చాలా పారదర్శకంగా, అంటే ఒక జిల్లాలో ఉన్నటువంటి డాక్టరు ఆ జిల్లాలో టెస్టింగ్ చేయరు, పక్క జిల్లా వాళ్ళు ఈ జిల్లాకు వచ్చి ఇక్కడ వెరిఫికేషన్ ప్రాసెస్ చేసి కంప్లీట్ చేశారు. అది కూడా ఏ డాక్టర్ వస్తారు, ఎవరు వస్తారు అనేది కూడా ఆ పేషెంట్ మీట్ అయినంత వరకు ఎవరికి తెలియదు. సో అలాంటి సిస్టమ్ని చాలా పారదర్శకంగా టెస్టింగ్ చేయడం జరిగింది. ఆ టెస్టింగ్లో డిస్క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే ఇప్పుడు పెన్షన్ మొన్న రీసెంట్గా నోటీస్ పంపించాము. బట్ అట్ ద సేమ్ టైం ఒకవేళ వాళ్ళకి అసెస్మెంట్ తప్పు జరిగిందని వాళ్ళు భావిస్తే దానికి కూడా ప్రాసెస్ ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళు మళ్ళీ రివైజ్ సర్టిఫికేట్ ఇవ్వగలిగితే మాత్రం దాన్ని మళ్ళీ రీఇన్స్టిగేట్ చేయడానికి కూడా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినా దొంగ పెన్షన్లను తీసేయటము, అనర్హులని తీసేయటము, ఏరివేత పూర్తి స్థాయిలో సాధ్యం కాదు అనేటువంటి ఒక ఆరోపణ ఉంది. మీరు ఆ ఆరోపణ తప్పించుకుంటారా? అంటే ఇందులో చాలా జాగ్రత్తగా వహించాలి. అంటే మనం చేసేటప్పుడు అనర్హులు ఒక్కరినే మనం చూడాలి తప్పించి అర్హులైన వాళ్ళకి కంపల్సరీగా మనం ఇవ్వాలి. ఎగ్జాక్ట్లీ సార్. అక్కడ చిన్న గ్యాప్ కూడా ఉండకూడదు మనకి. సో దానికి సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, ఎలా లైన్ ఆఫ్ యాక్టివిటీ చేస్తామనే దాని మీద కూడా మనం చాలా డీటెయిల్గా వెళ్ళాలి. సో అందుకే ఇప్పుడు ఈ డిజేబిలిటీ పెన్షన్స్లో కూడా మ్యాక్సిమం చాలా పారదర్శకంగా డాక్టర్స్ కూడా చాలా సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ ఇవ్వండి, ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ మీరు లోపడకూడదు అనే దాని మీద క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే మేము చేసాం. సో దానికోసం ఈరోజు మ్యాక్సిమం అంటే మేము అది కూడా మేము రీవాలిడేట్ చేసుకున్నాం, వాళ్ళు ఇచ్చినటువంటి డేటాను కూడా ఒకసారి వెరిఫై చేసుకున్నాం. సో మ్యాక్సిమం పాజిటివ్గా ఉంది, ఒక 1-2% ఉంది, దాన్ని కూడా మేము వెసులుబాటు కల్పించాం. కాస్త అటు ఇటు అయినా కింద మీద పడుతున్నప్పటికీ కూడా ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేటువంటి క్రమంలో ముందుకు వెళుతుంది కూటమి సర్కార్. గ్రౌండ్ లెవెల్లో మాట్లాడుకుంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. ఎందుకంటే నిండు అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే చెప్పినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఇలాంటి సిచ్యువేషన్స్లో 1వ తారీఖున పెన్షన్ ఇవ్వటము, పెంచిన పెన్షన్ని టైంకి ఇవ్వటం అనేటువంటిది బర్డెన్గా ఫీల్ అవ్వటం లేదా? హౌ డు ఆర్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నటువంటి అర్థం కానటువంటి విషయం ఇక్కడ. అంటే మనం అదే కాదు, లాస్ట్ గవర్నమెంట్లో ఎంప్లాయీ శాలరీస్ అవ్వచ్చు, పెన్షన్స్ అవ్వచ్చు, వాళ్ళు ఇస్తున్నటువంటి స్కీమ్స్ అవ్వచ్చు, అవన్నీ కూడా చాలా డిలేడ్గా ఇచ్చేవారు. లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ వాళ్ళ గవర్నెన్స్లో లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో చాలా డిలేడ్గా ఇచ్చారు. ఎందుకంటే ఫైనాన్షియల్ స్టేటస్ అనేది కంప్లీట్గా రూన్ అయిపోయింది. ఇన్వెస్ట్మెంట్ గ్రోత్ పెరగట్లేదు, ఫైనాన్షియల్ జీడిపి పెరగట్లేదు, జిఎస్డిపి పెరగట్లేదు, ట్యాక్స్ కలెక్షన్ కూడా చాలా తగ్గిపోయింది. సో ఈ గవర్నమెంట్లో వచ్చిన తర్వాత శాలరీస్ అన్నీ కూడా ఫస్ట్ 1వ తారీఖు ఇవ్వడం, పెన్షన్స్ అన్నీ 1వ తారీఖు ఇవ్వడం, మన ఎలక్షన్ ప్రామిసెస్ కూడా ఇంప్లిమెంట్ చేయడం చాలా సిస్టమేటిక్గా చేస్తున్నారు సీఎం గారు. ఆయన 3 months ముందే అన్నీ ప్లాన్ చేసుకుంటున్నారు. 3 months తర్వాత మనం ఏం చేయాలి, మన ఇన్కమ్ లెవెల్స్ ఏంటి, మనం ఎలా దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, రాష్ట్రానికి ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ ఏం రావాలి, ఇవన్నీ కూడా ఆయన ముందుగానే ఒక 3 months ముందే ఫైనాన్స్ వాళ్ళతో రెగ్యులర్గా కూర్చోవడం, ఇంకా మనం మనం స్టేట్ ఇన్కమ్ ఎలా పెంచాలి, రెవెన్యూ ఎలా పెంచాలి, ఏమైనా ఇష్యూస్ ఏమైనా ఉన్నాయంటే రిజిస్ట్రేషన్స్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయంటే అక్కడ క్లియర్ చేయడం, ఇంకా ఎలా బెటర్ సిచ్యువేషన్ చేయొచ్చు. ఖచ్చితంగా మీరు అన్నదైతే వాస్తవం. అంటే ఉన్న పరిస్థితుల్లో స్టేట్ ఆర్థిక పరిస్థితి అయితే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. కానీ ప్రతి ఎలక్షన్ ప్రామిస్ నెరవేరుస్తున్నాము, శాలరీస్ నెరవేరుస్తున్నాము, అడ్మినిస్ట్రేషన్ డెవలప్మెంట్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కడా తక్కువ చేయలేదు. ఎందుకంటే మీరు చూస్తే గత 5 సంవత్సరాలు ఏ డెవలప్మెంట్ యాక్టివిటీకి కూడా చేయలేదు. అటు విలేజ్ గ్రామీణ ప్రాంత అభివృద్ధికి కానీ, లేకపోతే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అవ్వచ్చు కానీ, రోడ్స్ కానీ, R&B రోడ్స్ కానీ, ఇండస్ట్రియల్ పార్క్స్ కానీ ఏది కూడా గత పాలకులు ఏది ముట్టుకోలేదు. ఇప్పుడు ఇక్కడ సంక్షేమం చేస్తూ అభివృద్ధిని కూడా ఏది తక్కువగా చేయట్లేదు గౌరవ ముఖ్యమంత్రి. ప్రతి పనిని కూడా ఆయన బడ్జెట్ కేటాయించి ఆ బడ్జెట్కి ఇవ్వాల్సిన హెడ్ ఆఫ్ అకౌంట్లో కంపల్సరీగా మనం డబ్బులు ఇవ్వాలంటే దానికి కూడా ఒక లైన్ ఆఫ్ యాక్టివిటీ చేస్తున్నారు. సో వీ షుడ్ రియల్లీ
రెస్పెక్ట్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ బికాస్ హీఈస్ డూయింగ్ అ వండర్ఫుల్ జాబ్. బికాస్ ఇంత ఆర్థిక లోటులో కూడా ఒక పాజిటివిటీ క్రియేట్ చేసి పబ్లిక్ ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసి రేపన్న రోజు మనకు బాగుంటుంది అని ఒక మంచి ఆలోచనతో ఈరోజు మా అందరితో పనిచేస్తున్నారు. ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ వింగ్ ఈ 3 కీలకమైనటువంటి శాఖల్ని తనలో ఇమిడ్చుకున్నటువంటి పోర్ట్ఫోలియో మీది. ఎస్, ఇంత పెద్ద బాధ్యత ఉన్న చోట కంపల్సరీగా మీ కోఆర్డినేషన్ ఫినాన్స్తో ఉండి ఉంటుంది. ఎస్, ఆర్థిక శాఖతో సంప్రదింపులు, ఆర్థిక శాఖ నుంచి సహకారము. ఈజ్ దట్ ఓకే? ఎస్ ఎస్ మాకు ఎంఎస్ఎంఈ పార్క్స్కి డెవలప్మెంట్కి మాకు అప్రూవల్ వచ్చింది. ద సేమ్ టైం కొత్తగా ఐపీఓస్ని హైర్ చేయడానికి అప్రూవల్ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం మనకి కొన్ని కామన్ ఫెసిలిటీస్ అంటే ఒక క్లస్టర్ అప్రోచ్లో వెళ్తున్నప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ షేరు, స్టేట్ గవర్నమెంట్ షేర్ కావాల్సినప్పుడు కూడా దాన్ని మ్యాచింగ్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం సెర్ప్లో కూడా ఎన్ఆర్ఎల్ఎం కూడా గతంలో 500 కోట్లు ఉంటే ఇప్పుడు 1000 కోట్లు మేము బడ్జెట్ పెంచాము. ఈ 1000 కోట్లు కూడా స్టేట్ కాంపోనెంట్ కూడా మ్యాచింగ్ ఇస్తున్నారు మాకు. సో అలాగే ఎన్ఆర్ఐ రిలేషన్స్ అండ్ ఎంపవర్మెంట్లో గతంలో 30 crores అంటే ఇప్పుడు మేము 50 crores పెంచాము. సో దానికి కూడా మాకు సానుకూలంగా మాకు బడ్జెట్కి అలా అలొకేట్ చేశారు. ఫండ్స్ కూడా రిలీజ్ చేస్తారు. అంటే యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఇవ్వగానే ఫండ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మీరు చూస్తుంటే ఎక్కడ డెవలప్మెంట్కి కానీ మా డిపార్ట్మెంట్కి కావాల్సిన ఫండ్స్ ఇవ్వడంలో కానీ ఎక్కడా కూడా మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. 2 ముఖ్యమైన ప్రశ్నలతో ముగిస్తాను మినిస్టర్ గారు. ఎంఎస్ఎంఈ అంటే గతంలో కావచ్చు, కొన్నేళ్ల నుంచి కావచ్చు, మహిళలు విపరీతంగా మైక్రో ఫైనాన్స్ ఆగడాల వల్ల చాలా ఇబ్బంది పడేవాళ్ళు. అది ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే. ఆ మైక్రో ఫైనాన్స్, దాని తర్వాత కాల్ మనీ అని చెప్పి. ఇప్పుడు మహిళల్ని మైక్రో ఫైనాన్స్ ఆగడాల నుంచి తప్పించడానికి, కాపాడటానికి ఎంఎస్ఎంఈ నుంచి ఎలాంటి చర్యలు తీసుకునేటువంటి ఛాన్స్ ఉంది? అంటే స్పెషల్గా మహిళల కోసం అంటే స్పెషల్గా మనం ఎస్హెచ్జి ఉమెన్ గురించి చెప్పుకోవాలంటే సుమారు 80,000 crores ఆఫ్ బ్యాంక్ లింకేజ్ మన మహిళలకు ఉంది. సో ప్రతి మహిళ కూడా ఒక గ్రూపు, ఒక 10 మంది గ్రూపు 20 లక్షల లోన్ వరకు వాళ్ళు తీసుకోవచ్చు. సో వాళ్ళకి బ్యాంక్ వెసులుబాటు కల్పిస్తుంది. అట్ ద సేమ్ టైం శ్రీనిధి బ్యాంక్ ద్వారా కూడా వాళ్ళకి ₹1,00,000 వరకు లోన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక్కొక్క మెంబర్కి 10 మంది కలిపితే 10 లక్షలు. సో అంటే వాళ్ళు మైక్రో ఫైనాన్స్కి దూరంగా చేయాలి, వాళ్ళకి ఆర్థిక అంటే వాళ్ళ లైవ్లీహుడ్స్ బెటర్గా చేసుకోవాలి. చిన్న కన్జంప్షన్ లోన్స్ ఉంటే అది కూడా వీటి ద్వారా శ్రీనిధి ద్వారా ఇవ్వడానికి కూడా ఆస్కారం ఉందండి అనేది ప్రధానంగా మనం గతంలో దేశంలో ఎక్కడా లేదు ఇంత బ్యాంక్ లింకేజ్. అంతేకాకుండా వాళ్ళకి ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ కూడా మనం వెసులుబాటు కల్పిస్తున్నాం. ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ అనేది అది కూడా మనం సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఏదైందో అది కూడా ఇస్తున్నాము. శ్రీనిధికి కూడా ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ కూడా మేము కూడా ఇలా రిక్వెస్ట్ చేస్తే దాన్ని కూడా సానుకూలంగా స్పందించారు. సో అంటే ఎందుకంటున్నారంటే మైక్రో ఫైనాన్స్ కన్నా చాలా వాళ్ళని పక్కన పెట్టి ఈరోజు బ్యాంకు చాలా సులువుగా చేసాం. అంతేకాకుండా మేము కూడా ఏం చేసామంటే లాస్ట్ 6 monthsలో యాన్యువల్ క్రెడిట్ ప్లాన్ అని చెప్పి కొంతమంది యానిమేటర్స్ కింద ఐడెంటిఫై చేసి ప్రతి మహిళ దగ్గరికి వెళ్ళి మేము సర్వే చేయించుకున్నాం. మీకు ఎంత లోన్ కావాలి, మీరేం చేసుకుంటారు, మీరేం పెట్టాలనుకుంటున్నారు, మీరు ఏదైనా లైవ్లీహుడ్ యాక్టివిటీ పెట్టుకుంటారా పెట్టుకోరా అనే దాని మీద ఒక సర్వే చేసాం. ఆ సర్వే అంతా కూడా 90 lakh ఉమెన్ని పట్టుకొని ఆ సర్వే డేటా అంతా కూడా బ్యాంకర్కి ఇచ్చాం. సో దాన్ని మైక్రో క్రెడిట్ ప్లాన్ కింద బ్యాంకర్స్కి ఇచ్చేసాం. సో బ్యాంకర్ హ్యాస్ ది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ విచ్ ఉమెన్ వాంటెడ్ హౌ మచ్ లోన్. సో ఆ మహిళ ఆ బ్యాంక్ దగ్గరికి వెళ్తే ఆ లోన్ డిస్బర్స్మెంట్ అనేది చాలా సింప్లిఫై చేస్తాం. సో గతంలో లోన్ కావాలంటే ఒక సీసీ దగ్గరికి వెళ్ళాలి, ఒక చాలా ఇబ్బంది హెక్టిక్ ప్రాసెస్ ఉండేది. మేము చాలా సింప్లిఫైడ్గా యాన్యువల్ క్రెడిట్ ప్లాన్ అని చెప్పి మొత్తం సర్వే చేసుకొని మైక్రో క్రెడిట్ ప్లాన్ కింద మనం బ్యాంకర్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి బ్యాంకర్స్కి ఆథరైజ్ చేస్తాం, ఈ మహిళ వస్తే ఈ లోన్ డిస్పర్స్ చేయండి అని. సో మై ఉమెన్ ఆర్ వెరీ హ్యాపీ. ఎందుకంటే లోన్స్ చాలా లోన్ ప్రాసెస్ చాలా సింప్లిఫై చేస్తాం. అండ్ దిస్ మోడల్ ఈస్ గెటింగ్ ఇన్ టు ద అదర్ స్టేట్స్ ఆల్సో. ఈ మోడల్నే పక్క స్టేట్స్ కూడా వచ్చి తెలంగాణ కూడా వచ్చి అక్కడ అంటే ఆంధ్రప్రదేశ్లో ఈ మోడల్ ఎలాగ ఇంప్లిమెంట్ చేశారో కూడా స్టడీ చేస్తున్నారు. టు ద లాస్ట్ బట్ నాట్ ఎట్ ఆల్ లీస్ట్, మోస్ట్ ఆర్ వెయిటింగ్ ఫర్ దిస్ ఆన్సర్ మినిస్టర్ గారు. ఎందుకంటే వైసీపీని గద్దెదించి టీడీపీని అధికారంలోకి తీసుకుని రావడంలో అత్యంత కీలక పాత్ర పోషించింది ఎన్ఆర్ఐ. కొంత ఓపెన్గా మాట్లాడలేకపోవచ్చు కానీ దే ప్లేడ్ ఎ వెరీ క్రూషియల్ రోల్.
టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ఆర్ఐస్కి ఎలా ఇంపార్టెన్స్ ఇస్తారు, స్టేట్ డెవలప్మెంట్లో వాళ్ళ పాత్ర ఎలా ఉంటుంది, కోఆర్డినేషన్ ఎలా సాధ్యం అవుతుంది అనేటువంటిది ఇప్పటికి కూడా ఒక మాస్టర్ ప్లాన్ లేనట్టుగా ఉంది, ఉన్నా కూడా బయటికి చెప్పలేదు. కెన్ యూ డిస్క్లోజ్ ఇట్? ఏంటి మీ రూట్ మ్యాప్, ఏంటి మీ టార్గెట్ ఏంటి? మనం ఏం చేస్తున్నామంటే యాజ్ సచ్ ఏపీఎన్ఆర్టీఎస్, ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ అని ఒక సొసైటీ ఫామ్ చేసి ఆ సొసైటీ ద్వారా మనం లాస్ట్ 8 years సర్వీసెస్ ఇస్తున్నాం. అండ్ ఇట్ ఈస్ ఫార్ములేటెడ్ డ్యూరింగ్ ది 14-19 టైం. ఆ ఫార్ములేషన్లో కూడా క్లియర్గా ఎవరికైనా రిపాట్రియేషన్ హెల్ప్ కానీ, ఎక్కడైనా ఇతర దేశాలు ఉన్నప్పుడు వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు అక్కడ వస్తే మేము డిపార్ట్మెంట్ యాక్చువల్లీ విల్ కోఆర్డినేట్ విత్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అండ్ హెల్ప్ ద పర్సన్ ఇన్ దట్ కంట్రీ. సో ఈ ఫ్యాక్టర్స్లో మనం సర్వీసెస్ ఇస్తున్నాం. సర్వీసెస్ కూడా ఏంటి, ఈ సర్వీస్ తెలిసిన వాళ్ళు వచ్చి అడిగిన వాళ్ళకి ఇస్తున్నాం. బట్ ఈ సర్వీస్ చాలామందికి తెలియదు. వీ హ్యావ్ ఎ క్లోజ్డ్ అబౌట్ 30 lakh ఎన్ఆర్ఐస్, బట్ మా దగ్గర రిజిస్టర్ ఉన్న వాళ్ళు 1,50,000 మాత్రమే. సో అది నెంబర్ అనేది కనీసం ఒక 10 lakh 15 lakhs వరకు ఇంక్రీజ్ చేసి సర్వీసెస్ అనేది బ్రాడ్గా అందరికీ వచ్చేలాగా చేయాలనేది ఒక ఆలోచన. ప్లస్ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ లోకల్ ప్రతి జిల్లాలో కూడా ఒక ఎన్ఆర్ఐ సెల్ పెట్టారు. అంటే కలెక్టరేట్లో పనిచేస్తున్నటువంటి ఒక ఎంఆర్ఓ అండ్ ఎస్పీ ఆఫీస్లో పనిచేస్తున్నటువంటి ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్, వీళ్ళిద్దరూ కూడా ఎన్ఆర్ఐ అఫైర్స్ని, ఎన్ఆర్ఐ ఇష్యూస్ని అడ్రస్ చేయడానికి ఒక జీవో కూడా పాస్ చేసాం. సో ఏదైనా ఇష్యూ ఎన్ఆర్ఐకి వస్తే వాళ్ళకి స్పీడప్ ఆఫ్ ఇష్యూ, అంటే ఏదైనా వాళ్ళకి సివిల్ ఇష్యూ అవ్వచ్చు, క్రిమినల్ ఇష్యూ అవ్వచ్చు, ఏదైనా కేసు వాళ్ళు ట్యాగ్ అవుతే వాళ్ళు సర్క్యులర్ ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళి, సార్ ఈ ఇష్యూలో నన్ను ఇలాగా చేశారు, నాకు వెంటనే సొల్యూషన్ కల్పించాలని వాళ్ళతో మాట్లాడడం కానీ, లేకపోతే రెవెన్యూ ఇష్యూ, భూ తగాదాలు కానీ, వాళ్ళకి ఏమైనా ల్యాండ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే వాళ్ళు డైరెక్ట్గా అక్కడ కలెక్టరేట్ ఉన్నటువంటి ఎంఆర్ఓతో కూడా వాళ్ళు కోఆర్డినేట్ చేసుకుని పనిచేయడానికి ఒక సెపరేట్ ఎన్ఆర్ఐ సెల్ ప్రతి కలెక్టరేట్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు ఎన్ఆర్ఐస్ని మనం టీంలోకి తెచ్చుకుందాం చూస్తున్నాం. ఎంటైర్ వరల్డ్ వైడ్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐస్లో ఒక కాంటినెంట్కి ఒక లీడర్ని పెట్టి ఒక రీజియన్లో అందరు కాంటినెంట్ లీడర్ కింద రీజియన్స్ కింద డివైడ్ చేసి, ఆ రీజియన్స్ కింద కొంతమంది లీడర్స్ పనిచేసి వాళ్ళ కింద ఒక సిటీస్ నుంచి కనెక్ట్ చేస్తూ కోఆర్డినేటర్స్ని మనం ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. సో ఈ కోఆర్డినేటర్స్ ఏం చేస్తారంటే అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉంటే వాళ్ళకి ఏదైనా ఇష్యూ, వాళ్ళ ఇష్యూ ల్యాండ్ ఇష్యూ కానీ లేకపోతే ఇంకేదైనా ఇష్యూ ఉంటే వాళ్ళు మా డిపార్ట్మెంట్ కన్నా ముందు అక్కడ లోకల్ కోఆర్డినేటర్ని అప్రోచ్ అయ్యి వాళ్ళు ఆ కోఆర్డినేటరు మాకు కన్వీనియంట్గా టచ్ చేసి బెస్ట్ అయ్యి పలానా ఎన్ఆర్ఐకి ఇష్యూ ఉంది, కైండ్లీ రిజాల్వ్ ఇట్ అని చెప్పంగానే మేము వర్క్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ నెట్వర్కింగ్ అనేది, ఈ గ్లోబల్ నెట్వర్క్ అనేది ఫార్ములేట్ చేస్తున్నాము. సో భవిష్యత్తులో విత్ ఇన్ అ మంత్ అది అనౌన్స్ చేస్తున్నాము. ఎప్పుడైతే అనౌన్స్ చేస్తామో మనకి ఇంకా మోర్ కనెక్టివిటీ ఆఫ్ ది ఎన్ఆర్ఎస్ అవుతుంది. బికాజ్ ఎన్ఆర్ఎస్ చాలామందికి ఏంటంటే ఎవరితో అడగాలి, ఎవరిని అడగాలో తెలియట్లేదు. అంటే వాళ్ళు లోకల్గా వాళ్ళ రిలేషన్స్ పట్టుకొని లోకల్ ఎమ్మెల్యేలకు చెప్పడం అనేది ఒక ప్రొసీజర్ అవుతుంది, ఇప్పటివరకు జరుగుతున్నటువంటి ప్రొసీజర్. ఇప్పుడు ఎన్ఆర్ఎస్కి ఎక్స్క్లూజివ్గా ఒక హ్యాండ్ హోల్డింగ్ సిస్టమ్ ఉండాలంటే, అంటే ఇట్ కుడ్ బి ఎనీథింగ్, వాళ్ళ లోకల్ గ్రీవెన్సెస్ అవ్వచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ కానీ, లేకపోతే ఇంకేదైనా ఒక గవర్నమెంట్ని వాళ్ళు ఏదైనా అడగదలిచి వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ సెక్యూర్ చేసుకోవాలన్నా కూడా దిస్ డిపార్ట్మెంట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ దెమ్ ఇన్ అ బ్రాడర్ వే. సో దట్ వీఆర్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్. ఆయుధం ఎంత దృఢమైనది అయినప్పటికీ కూడా సమర్థుడి చేతిలోకి వచ్చినప్పుడే దాని ఉన్నతమైన యొక్క విలువ తెలుస్తుంది అనేటువంటిది ఒక యుద్ధ సూక్తి, యుద్ధ నీతి మినిస్టర్ గారు. ఆయుధం ఇక్కడ ఎంఎస్ఎంఈ శాఖ అయితే సమర్థుడు మీరు అనేటువంటిది ఒక పేరు ఉంది. మీరు ఏం చేస్తారు, ఎలా చేస్తారు, ఏం చేస్తారో చూద్దామని చెప్పి రాష్ట్రంలో యువత, మహిళలు మాత్రమే కాకుండా మిమ్మల్ని విమర్శించడానికో లేకపోతే ఇంకేదన్నా వేయటానికో ప్రతిపక్షాలు కూడా ఓవైపు మాటను ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువతకి, మహిళలకి మీ పోర్ట్ఫోలియో ద్వారా మంచి చేయాలని, మంచి జరగాలని చెప్పి పూర్తిగా ఆశిస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్.